ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకునే బగారా రైస్ అండ్ నెక్స్ట్ కాల్చిన కోడి కూర ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. హలో అండి, ప్రైజ్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజు బగారా రైస్ చేశాను. ఫస్ట్ అంతకంటే ముందు చికెన్ కర్రీ చేశానండి. కాల్చిన కూర ఎంతమందికి ఇష్టం? చికెన్ కాల్చి చేస్తారు తెలుసా? అదైతే నేను ఒక హాఫ్ కేజీ కూర అనమాట. దాన్ని నేను ముందుగా ఏం చేస్తానంటే కొన్ని వేడి నీళ్ళల్లో కొంచెం వేడి చేసి ఉప్పు వేసి ఉడికిస్తానండి. అప్పుడైతే కూర కొంచెం టేస్టీగా ఉంటుంది. నాకు అలా వేడి చేసి వండడం ఇష్టం అన్నమాట. చూడండి, ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ అయితే నాకు చాలా ఇష్టం అండి. మామూలుగా పసుపు వేసి రాసినది కాకుండా ఇలా కాల్చిన కోడి కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక హాఫ్ కేజీ మాత్రమే అనమాట. మా పిల్లల కోసం, మా పిల్లలు చాలా రోజుల నుండి అడుగుతున్నారని నేను ఇలా చేశానండి. కట్టెల పొయ్యి మీద చేస్తా అని చెప్పాను కదా, కట్టెల పొయ్యి మీదే చేశాను. దానిలో కొంచెంగా టమాటాలు వేసాను. అది కొంచెము గ్రేవీ రావడం కోసం అనమాట. ఇంకా కొబ్బరి పొడి, మసాలా పొడి, ధనియాల పొడి ఇవన్నీ అందరూ వేసేవే, నేను కూడా వేసానండి. చూడండి, ఇక్కడ చికెన్ కర్రీ లాస్ట్కి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్కి పుదీనా, కొత్తిమీర వేసేస్తున్నాను. ఇంకొంచెం వాటర్గానే ఇష్టం అండి. ఫ్రై లాగా ఉంటే నాకు అలా నచ్చదు, వాటర్గా ఉంటేనే ఇష్టం అనమాట. చూడండి, ఇంకా దీన్ని కొంచెం ఉడకబెట్టాం కాబట్టి ఒక 2 మినిట్స్లో ఉడికిపోయిందండి. కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు బగారా రైస్ చేస్తున్నాము. ఇంకా కర్రీ తీసి పక్కన పెట్టేసిన తర్వాత బగారా రైస్కి అవన్నీ ఇంకా పిల్లలు కట్ చేస్తున్నారు. ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇంకా ఇవన్నీ కట్ చేసి నాకు ఇచ్చారనమాట. ఇంకా ఫస్ట్ ఒక గిన్నె పెట్టాను. ఫస్ట్ టైం నేను బాస్మతి రైస్తో ట్రై చేశానండి. ఇది కూడా ఒక హాఫ్ కేజీ, కొంచెం ఎక్కువ, హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ. ఒక్కసారి నేను ఇది ట్రై చేశాను, నాకైతే బాగానే కుదిరింది. ఇంక ఇవన్నీ మసాలా దినుసులు అనమాట. ఆ బగారాలోకి వేసే సామాను. ఫస్ట్ ఆయిల్ వేసి జీలకర్ర, ఒక ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చీలు, ఇంకా కరివేపాకు, ఆనియన్స్ ఇవన్నీ అందరూ వేసేవే. బట్ నేను నా గుర్తుగా ఉండడం కోసం అనేసి నేను ఒక చిన్న వీడియో తీసుకున్నాను. ఒకవేళ ఇది ఇలా చేయడం రాని వాళ్ళైతే ఒక్కోసారి ఇది చూసేయచ్చు. చూడండి, అది కొంచెం దోరగా వేగాలన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు నేను కరివేపాకు వేస్తున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. నేను అది చెప్పలేదు యాక్చువల్లీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అది మనం దంచుకొని, అది అప్పటికప్పుడు మనం దంచి వేసిందైతే బగారాలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి కూడా వేసేసాను. పుదీనా, కొత్తిమీర వాటర్ పోసాను. యాక్చువల్లీ బాస్మతి రైస్కి మనం ఒక గ్లాస్కి 1 గ్లాసున్నర అలా వేసుకోవాలంట వాటరు. నేను 1 గ్లాసు బియ్యం చేస్తే దానికి 1 గ్లాసున్నర. అవి కడిగి ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి పెట్టుకోవాలంటండి. దానివల్ల రైస్ చాలా మంచిగా వస్తుందని మా అమ్మ చెప్పారనమాట. అయితే అది ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి పెట్టేసుకున్నాను. దాంట్లో ఎసరు కూడా పోసి పెట్టాను. ఈ పసుపు ఎందుకో తెలుసా? కొంచెం కలర్ రావడం, ఫుడ్ కలర్ మనకి బగారా సామాన్లో వస్తుంది, బట్ దీంట్లో అయితే నాకు రాలేదు. అందుకని నేను కొంచెం కలర్ కోసం అనేసి పసుపు వేసాను. ఇంకా కట్టెల పొయ్యి మీద చేసిన వంట అయితే నిజంగానే చాలా బాగుందండి. మీకు వీలుంటే ఒక్కసారి ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. టేస్ట్ అదిరిపోయింది. స్మెల్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. మనం ఇక్కడ వంట చేస్తే పక్కింట్లోకి వాసన వస్తుంది, అదైతే నిజం. ఇంకా బగారా రైస్ ఇక్కడ స్మెల్ అండి, చాలా అంటే చాలా. అల్లం వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, మసాలా దినుసులు ఇవన్నీ వేసాం కదా, వాసన. అందుకే నేను మూత మళ్ళీ తీసి చూస్తున్నాను. అది పొంగే వరకు ఉన్న తర్వాత దీంట్లో మనకి కావాలంటే క్యారెట్, ఆలుగడ్డ ఇలా వేసుకోవచ్చు, బఠానీ. బట్ నా దగ్గర అవి ఏమి లేవనేసి నేను సింపుల్గానే చేశాను. ఇంకా రైస్ వేసిస్తున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ నానితే ఇంకా బాగుంటుంది అనమాట. మంచిగా వస్తుంది, అన్నం పుల్లలుగా వస్తుంది. ఇది ఇప్పుడు చేసింది కాదు, మా పిల్లలు వచ్చిన టైంలో అప్పుడు చేశాను. బట్ వీడియో అయితే ఇప్పుడు పెట్టేస్తున్నాను. చూడండి, కలర్ వచ్చింది కదా,
కొంచెం పసుపు వేయడం వల్ల కొంచెం కలర్ వచ్చింది. చూడండి అన్నం ఎంత బాగా వచ్చింది. ఒక హాఫ్ కేజీనే, బట్ అన్నం ఎక్కువ అయిపోయింది కదా. హాఫ్ కేజీ కంటే ఒక పిడికెడు ఎక్కువ ఉంటాయేమో, బట్ అన్నం ఎక్కువ అయిపోయింది. నాకైతే భలేగా అనిపించింది. ఆ రోజు ఆ పూటకి సరిపోయింది అనమాట మా నలుగురికి. ఇంకా చూడండి చికెన్ కోడి కూర, ఇది మీకు నచ్చిందా? ఇది మా పిల్లల ప్లేట్లో వేసిస్తున్నానండి. మా పిల్లలు 2 పింక్ కలర్ ప్లేట్స్ అనమాట, వాళ్ళకి వేసి ఇస్తున్నాను. తర్వాత నేను కూడా ఒకసారి అసలు ఎలా ఉంది, ఫస్ట్ టైం నేను చేశాను కదా అని ఒకసారి ట్రై చేశాను. వేడి వేడిగా ఉంది చాలా, కానీ అది చూస్తుంటే ఆ వాసననే అదిరిపోయిందండి. ఎంత బాగుంది. బగారా రైస్ కొంచెం సాల్ట్ వేయాలి, సాల్ట్ వేయకుండా ఉంటే అస్సలు బాగుండదు. సాల్ట్ వేస్తే బాగుంటుంది. నేను సాల్ట్ వేసాను, చాలా టేస్టీగా ఉందండి. ఇలా మీ పిల్లల కోసం మీరు కొంచెం టైం స్పెండ్ చేస్తే మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. నాకు నచ్చినట్టుగా నేను కట్టెల పొయ్యి మీద ఇలా రెడీ చేశాను. నాకు బాగా నచ్చింది. ఇది మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.